జై శ్రీకృష్ణ. యాంగిల్ నీకు తెలియదురా ఎట్లా పట్టుకోవాలి కెమెరా. ఒక నిమిషమా వచ్చేసిన అంటున్నా జై శ్రీకృష్ణ. అట్లా చెప్పాలి అర్థమైనా. నువ్వు యాక్ట్ చేయ ఒకసారి, నువ్వు పట్టుకొని చెయ్యి. అరే అరే నువ్వు ఇంత టాలెంటెడ్. సోమనాథ్ చూపించాలి. నువ్వు రోజు వైట్ రేంజ్లో యాక్టింగ్ చెప్పాలి సోమనాథ్తో. క్లాస్కి వస్తున్నావు ఫ్రెండ్స్. ఏడుకొస్తున్నావు సార్? క్లాస్కా? క్లాస్కి వాళ్ళగా మళ్ళా వచ్చలేదు అయ్యా. అరే 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 అప్పుడు ఇంపాలేమో అయింది. టోన్ చేసేసి ఫ్రెండ్స్ కళ్ళలో దేవుడి చెప్పురా. గుడ్ మార్నింగ్ గైస్ అందరికి. గుడ్ మార్నింగ్. మంచి వచ్చింది. ఏం చెప్పాలి? అరే నించో ఒకసారి ఫోటో ఒక ఫోటో తింటారా? నించో. అరే నించో బయట. ఇక్కడ తిరుగు, ఇక్కడ తిరుగు, ఇక్కడ తిరుగు. వస్తున్నా ఏది వచ్చేసా అంటే క్లాస్కి వచ్చేసా. పొద్దుగాల క్లాస్కి వస్తాం ఫ్రెండ్స్. మేము క్లాస్కి వస్తాం. ఇడవడా ఏమో రాసిండు బ్రేకప్ అని. పాపం మనకి బ్రేకప్ అయినట్టుంది. బాధ రాసి అయ్యో పోతలేదు కూడా. అది ఎంత నొప్పి పెట్టుకుంటే రాసినాడు. ఎవడ్రా ఈరోజు పుష్ప 2 రిలీజ్ కదా, దాని రివ్యూ వస్తాం చూడులే. బుర్రా పాడు ఎంజాయ్ అంటున్నా. మనం రాగానే షురు చేసా. మధ్యాహ్నం అయింతుంది అంటున్నా. ఏడున్నామో చూసిరా. ఈ రెక్కలు ఈ సీట్లు కార్లోనే ఉంటాయని తెలుసు కదా మీకు. ఆ కార్లోనే ఉన్నాం. డ్రైవింగ్ చేస్తాం ఫ్రెండ్స్. ఈడ ముసుగు కట్టుకుంటూ మా భార్య పడతారు. అర్థమైతే లేదురా. ఏడుకొస్తున్నాం సారా? కిస్మత్పూర్. ఎవరుంటారా? బోస్ ఉంటాడంట ఫ్రెండ్స్. సాయి అనిపిస్తాడే కదా? సుభాష్ చంద్రబోస్. సాయి అనిపిస్తలేడు. ఓవరాల్ ఎట్లుంటుందా? ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంది. నన్ను ఇంటికాడ చిన్న పని ఉందని నన్ను దింపడానికి వస్తాం మన వాళ్ళు. అట్లా అని ఇక మనం పొద్దుగాల డైరెక్ట్ మధ్యాహ్నం తేలినాం. ఇక క్లాసులు అయిపోయినాయి, ఇంటికి పోతున్నా చిన్న పని ఉంది అని. మా ఇంటికి రావాలంటే వరాలకి ఎగ్జిట్ నెంబర్ 18 తీసుకోవాలి. అక్కడ దిగురు వచ్చి నాకు ఫోన్ చేసేసరి నా నెంబర్ చెప్తే నేను 9000000000. ఏంటి బాబా అన్న ఇంకోసారి మనం వేసే జోకులకు తట్టుకోకుండా దగ్గు తగిలిందన్న ఫ్రెండ్స్. నేను నడుస్తుంది ఆ వీడియోలు చూసి మన వ్లాగులు చూసి ఒక్కొక్కళ్ళకి దగ్గు అందానం వస్తుందట చెప్పారు మొత్తం. అసలు ఈరోజు సినిమాకి పోయినాం ఫ్రెండ్స్. పుష్ప 2 పోయినాం. మీ ఇద్దరు అసలు నీకు చిన్న ఫ్యాన్స్ కదన్నా. కొంచెం సేపు పాడరా ఫ్రెండ్స్. విన్నా బ్రో కానీ కాదు. అయితే సినిమాకి పోయినాం ఈరోజు. ఇగో నాకైతే ఏం అర్థం కాదు.
కానీ ఒక్కొక్క ఫైటింగ్ సీన్ ఉండే మెంటల్ ఇట్లా కొడితే అక్కడ పోతుంది, ఇట్లా కొడితే ఇక్కడ పోతుంది. అరే ఒక రేంజ్ లో ఉంది సినిమా, పోయి చూడు రే. బా అసలు చెప్పలేకపోతున్నా. బా రివ్యూ చెప్పరా, ఎట్లా సినిమా? జాతర సీన్ చెప్పురా. చెప్పురా. ఏది ఫైటింగ్ సీన్స్ మంచిగా ఉండే అలా. ఫైటింగ్ సీన్స్ మస్తుండే కదా. సాయి నీవు నాకైతే అంతా నచ్చింది. రేటింగ్ ఎంత ఇస్తావు? నువ్వు రేటింగ్ ఇస్తావు? రేటింగ్ 5కి అన్న 15కి అన్న. 5కి ఇక్కడనే ఉంది. 5 కంటే 4 ఇస్తుంది. 4 ఇస్తావా? నీకు ఎట్లా ఉందా? అరే కానీ మంచిగా ఉందా అందరూ మంచి యాక్ట్ చేసిరు సినిమాలో. జాతర scene చెప్పు. సినిమా ఓకే. జాతర ఎట్లా జాతర సీన్ కూడా మంచిగానే మంచిగా ఉంది. పాట కూడా మంచిగా ఉన్నాయి. సేమ్ సినిమా చూసినంత చెప్తున్నాను. ఓకే ఓకే అన్న. సీరియల్ డాన్స్ మాత్రం సూపర్. ఎట్లా ఉంది సినిమా? మస్తుంది 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 మస్తుంది. సీరియల్ మాత్రం సీరియల్ ఒక్క చూసినట్టే. సీరియల్ వచ్చినప్పుడు లేచి మళ్ళీ అప్పుడు అనుకుంటున్నాను దెబ్బలు పడతాయి దెబ్బలు పడతాయి. నిజంగా సినిమా అట్లా తీయాలి, గుర్తుపెట్టుకోవాలి. మస్తు ఉంది సినిమా. ఇక్కడ స్కిప్ కొట్టరా. ఏం skip ఆల్రెడీ రా? తెలిసి ఉన్నాడు. అది పోతూనే ఉంటాయి డైరెక్ట్. మన ఫ్రీ ఈడ దిగ అంటూ ఫ్రీ. నా పేరు చెప్పినానుకో ఫ్రీ. ఈడ మొత్తం చెప్పాలంటే అంత స్పీడ్ మొత్తం కుదాక ఫేస్ మొత్తం ఫ్రీగా ఉంటుంది. అసలు ఏముండదు ఇక్కడ, మొత్తం ఫ్రీగా ఉంటుంది. అప్పుడేం ఉండదు, డైరెక్ట్ ఓడే ఉంటుంది. ఇక ఆ సినిమా మీరు కూడా చూసేసారి థియేటర్లో ఉంది. ఎందుకో అరే కాళీమందిర మిల్లు దగ్గర ఆ రోడ్ మంచిగా ఉంటుంది. ఎట్లుంటది? ఇడికైనా వెళ్ళిపోము. ఇది కూడా మస్తు ఉంటుంది రోడ్. ఎస్ మొత్తం కుదరకుంటా ఏముండదు అట్లా అని. గ్యాప్ సరే మరి ఈరోజు ఒక చిన్న మినీ బ్లాగ్ అయితే చేస్తున్నా. మళ్ళీ రేపు ఫ్రైడే మళ్ళీ ఇక మన దోసాలో దానికి పోదాం అంటున్నా. పని అయిపోగానే వెళ్ళిపోదాం. డైరెక్ట్ రేపు కలుస్తా. సినిమా చూసి నాకు కూడా కామెంట్లో పెట్టేశారు ఎట్లుందో బుర్రా పాడు. అక్కడ చూసుకున్నాం లాగాలు. వాళ్ళు కూడా నాకు తెలుసు ఫ్రెండ్స్, అందుకే చూసిన. దొరికిపోయారు ఉందాడకి ఇంటికాడ. నేను చూస్తాలే కథ. సరే అంటున్నా. జేసీ కృష్ణ మానవ సైనింగ్ ఆఫ్. రేపు కలుస్తా అంటున్నా. బుర్రా పాడు బాయ్ అంటున్నా.